హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జరాన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక మరాఠీ మూవీ గైస్. సినిమాకి తెలుగులో అవైలబుల్ ఉంది. జీ5 వాళ్ళు తెలుగు డబ్ చేసి మనకి రిలీజ్ చేశారు. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ చిన్నప్పుడు ఒక మంత్రాలు చేస్తే ఒక ఆమె హీరోయిన్ మీద చేతబడైతే చేస్తుంది గైస్. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే హీరోయిన్ మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తుంటుంది సిటీలో తన హస్బెండ్ అండ్ కూతురుతోటి. అయితే హీరోయిన్కి తన విలేజ్కి వెళ్ళాలని అయితే ఉంటుంది గైస్. కానీ భయం ఉంటుంది హీరోయిన్కి. తన సొంత ఊరికి తన సొంత ఇంటికి వెళ్ళాలని భయపడుతుంది వెళ్ళడానికి. అయితే తన కూతురుతోటి ఊరికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వింత అనుభవాలు అయితే ఎదురవుతాయి గస్తానికి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మరి దాని మీద చేతబడి చేశారు చిన్నప్పుడు, మరి దాని ద్వారా ఏమైనా తనకి ఎఫెక్ట్ అయిందా, మరి అక్కడ ఏముంది, మరి హీరోయిన్ అక్కడి నుంచి ఎలా బయటపడిందా, ప్రాబ్లం నుంచి ఎలా సర్వైవ్ అయ్యింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, మరి హీరోయిన్ సేవ్ అయిందా లేదా అనేది మీరు త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే గైస్, నచ్చింది. మూవీ మంచిగా స్టార్ట్ అవుతుంది. మూవీ చాలా ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ హారర్ ఎలిమెంట్స్ కూడా తగులుతాయి మనకి. మెయిన్లీ బీజిఎం మాత్రం బాగుంది. అక్కడక్కడ స్కేరీ మూమెంట్స్ కూడా ఉంటుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా మనల్ని భయపెట్టేలా అయితే ఉంటాయి. మెయిన్లీ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అంటే యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేస్తారు. హీరోయిన్ మీదకి ఏదైతే గాలి అయితే సోకినప్పుడు హీరోయిన్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఇస్తుందో సూపర్గా చేసింది. చాలా అంటే చాలా బాగా చేసింది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి హారర్ ఎలిమెంట్స్ లాగా చూపించారు. అది మాత్రం అక్కడ భయం అయితే వేస్తుంది గైస్. మన మధ్య మధ్యలో వచ్చే స్కేరీ మూమెంట్స్, ఆ సౌండ్స్ డిజైనింగ్ కానివ్వండి సూపర్ అనిపించాయి. ఏదైతే ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో దేనివల్ల మంత్రగతి ఏదైతే చూపించారో అది కూడా చూపిస్తారు మనకి. అది కూడా బాగానే ఉన్నంతలో బాగానే చూపించారు ఆ స్టోరీ కూడా. బట్ మూవీ మాత్రం డిసప్పాయింట్ అవ్వదు. చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. మెయిన్లీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం ఏదైతే గాలి సోకినప్పుడు హీరోయిన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో సూపర్ ఇచ్చారు. అసలు ఆ పర్ఫార్మెన్స్ మాత్రం హైలీ అంటే బాగా నచ్చింది నాకు. ఆ పర్ఫార్మెన్స్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ అయితే డిసప్పాయింట్ చేయదు కదా, చూడొచ్చు. వన్ టైం వాచబుల్, అంటే నాట్ బ్యాడ్. అంటే ఒక హారర్ మూవీ ఇష్టపడే వాళ్ళకి మూవీ నచ్చొచ్చు. అంటే ఎందుకంటే అక్కడక్కడ వచ్చే హారర్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఆ చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఆ బీజిఎం కానివ్వండి, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, క్లైమాక్స్లో వచ్చే హారర్ ఎలిమెంట్స్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, అన్నీ బాగున్నాయి. మూవీ మాత్రం వాచ్ చేయండి, నాట్ బ్యాడ్. డబ్బింగ్ కూడా బాగుంది. హారర్ని ఇష్టపడే వాళ్ళైతే వాచ్ చేయండి. హారర్ ఉంది, అక్కడక్కడ స్కేరీ మూమెంట్స్ ఉన్నాయి, భయపడతారు కూడా. మూవీ పర్ఫార్మెన్స్ కూడా అందరికీ బాగుంది. మూవీ అయితే డిసప్పాయింట్ అవ్వరు. నేను రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో డబ్బింగ్ బాగుంది, వాచ్ చేయండి గైస్. ఓకే, జరాన్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకైతే నచ్చింది గైస్, పర్సనల్లీ బాగుంది. చూడండి, ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.